మీరుంటే నెల్లూరు సర్వనాశనం అయిపోద్ది అంతే. ఇది 100% వాస్తవం. మీరు ఏదన్నా కరెక్ట్గా ఉందంటే రండి, నేను రాజకీయాలు వదిలేస్తా. ఓకే నమస్కారం. సర్వసభ్య సమావేశానికి చేసిన అధికారులకు, కార్పొరేటర్స్కు, డిప్యూటీ మేయర్ హాసిన్ గారికి, అదేవిధంగా మరో డిప్యూటీ మేయర్ రూపాల గారికి, మన కార్పొరేటర్స్ అందరికీ, మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. సాగించి నగరాన్ని మరింత అభివృద్ధి వైపు తీసుకెళ్లాలన్న మంత్రివర్యులు పొంగూరు నారాయణ సార్ గారి ఆలోచనలకు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అజెండా ఏదైతే ఉందో ఖచ్చితంగా అది ఆల్పాసే అధ్యక్ష, ఆల్పాసే. కానీ దీనికి సంబంధించి 116వ అంశం ఏదైతే ఉందో, నా డివిజన్ సంబంధించినటువంటి 116 అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒకసారి మీ ఆఫీసర్తో కానీ చదివిస్తే ఒకసారి ఇక్కడున్న కార్పొరేట్లు అందరూ ఒక 2 నిమిషాలు మాట్లాడదాం అధ్యక్ష. దయచేసి సరే కాదు కదా, నువ్వు చదివి వినిపిస్తావా? మీ ఆధీనంలో ఉందని ఇచ్చారు, మీరు ఆధీనంలో ఉందని ఇచ్చారు అంటే కబ్జా చేసినట్టు మీరు అనుకుంటున్నట్ట నన్ను చదువుతారా? సక్రమంగా పట్టించుకోవడం లేదు మేడం. భావితరాలకు చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి. 2014లో ఇక్కడ తుఫాన్ వస్తే నెల్లూరు మొత్తం మునుగు ప్రాంతం అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారాయణ గారు ఇక్కడ 3 days ఉండి ఎవరు చేయని విధంగా నీళ్లు పోయేటట్టు ఏర్పాటు చేశారు. అన్ని డ్రైన్లన్నీ ఆక్యుపేషను, ఇరిగేషన్ ఛానల్స్ ఆక్యుపేషను, రోడ్లు ఆక్యుపేషను, ఫుట్పాత్లు ఆక్యుపేషను. అది ఎట్లుందో టౌన్ ప్లానింగ్ వాళ్ళు అధికారులు ఎందువల్ల స్పందించడం లేదో మీ ద్వారా కమిషనర్ గారిని అడుగుతున్నాము. మీరుంటే నెల్లూరు సర్వనాశనం అయిపోద్ది అంతే. ఇది 100% వాస్తవం. మీరు ఏదన్నా కరెక్ట్గా ఉందంటే రండి, నేను రాజకీయాలు వదిలేస్తా. మనం ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా కొన్ని నామ్స్ని లిబరలైజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ఒక అపార్ట్మెంట్కి పర్మిషన్ కావాలంటే కావాల్సిన కనీస రోడ్డు విడ్త్ని 30 feetకి చేయడం జరిగింది. అయితే సర్క్యులేషన్ ప్యాటర్న్స్ అంటే ఓల్డ్ బిల్టప్ ఏరియాస్, ఆల్రెడీ కాలనీలు నిర్మితమై ఉన్నటువంటి ప్రాంతాల్లో ఓల్డ్ బిల్టప్ ఏరియాస్లో ఇప్పటికిప్పుడు 30 అడుగులు తీసుకురాలి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ రోడ్డు విడ్త్ని తీసుకొని సర్క్యులేషన్ ప్యాటర్న్స్ని అప్రూవ్ తీసుకున్న తర్వాత అక్కడ బిల్డింగ్ పర్మిషన్స్ ఇవ్వడానికి మనకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అజెండా కూడా కార్పొరేటర్ కి ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళకి ఎలాంటి గౌరవం లేదు. ఇక్కడ ఇది నా ఒక్క విషయమే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి 54 మంది కార్పొరేటర్స్ లో ఎవరికైనా కూడా అండి, ఇందులో ఏ ఒక్క కార్పొరేటర్ తో కూడా చర్చించకుండా ప్రతి అంశం కూడా పొందుపరచడం జరిగింది. గతంలో డోర్ టు డోర్కి మనకు చెత్త కలెక్షన్ కి క్లాప్ వెహికల్స్ పెట్టారు. ఇందాక మన కార్పొరేటర్స్ అందరూ వచ్చినప్పుడు కానీ మీడియా మిత్రులు కానీ గమనించుకుంటుంటే మన మున్సిపల్ కార్పొరేషన్ గేట్ దగ్గర నుంచి కూడా వాటన్నింటినీ పార్క్ చేస్తున్నారు. ఎలా
ప్రత్యేకంగా ఇక్కడ చెప్పి వదిలేయకుండా కమిషనర్ గారిని మీరు కానీ వచ్చి విజిట్ చేసి ఆ విద్యార్థులకి అంటే 100 మందిలో పుట్టే విద్యార్థులకి సరైన అవకాశం మనం కల్పించలేనప్పుడు అది కరెక్ట్ అయిన విధానం కాదు. చేతిలో డబ్బు లేనప్పుడు ఎందుకు క్లీన్ చేయాలి? వాళ్ళు కొంతకాలం బతుకుతారు కదా, వాళ్ళకి ఏదో అడ్డం ఏర్పాటు చేస్తున్నారు, అడ్డం చేయాలి కదా. వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోవడానికి మనం ఉండేది షాప్ అని ఇచ్చి, ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కడుపులు పట్టకుండా మనం ఖచ్చితంగా ఈ రోజు డెమాష్ చేసేదానికి ఎవరికైనా ఖాళీ చేపిస్తున్నామో వారికే ఇవ్వండి. మనం ఏ విధంగా మన కార్పొరేషన్ ఇస్తుందో ఆ విధంగా వాళ్ళకి ఇవ్వండి. ప్రభుత్వం జరుగుతుంది. ప్రభుత్వాన్ని డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.